అందరికీ నమస్తే. వెల్కమ్ టు తెలుగు ట్యూటర్ ఛానల్. ఇప్పుడే మనకి తాజాగా ఒక నోటిఫికేషన్ అయితే ఏపీఎస్సీ ద్వారా మనకి రిలీజ్ అయిందని చెప్పొచ్చు. సో నోటిఫికేషన్ నెంబర్ 6/2025 డేటెడ్ 14/7/2025లో మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ అంటూ రావడం అయితే జరిగింది. సో ఇక్కడ ఈ నోటిఫికేషన్స్ గురించి ఎందుకు మన ఛానల్లో చెప్తున్నానంటే, సో మ్యాక్సిమం కూడా ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్స్ రాసిన ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో అందరూ కూడాను ఇది పాసిబుల్ ఉండేటటువంటి ఒక ఎగ్జామ్ అనమాట. సో ఇందులో మనకి వాళ్ళు నోటిఫై చేసింది మొత్తంగా 691 పోస్టులు చేశారు. ఇందులో 256 క్యారీ ఫార్వర్డ్ అంట, మన భాషలో చెప్పుకోవాలంటే బ్యాక్లాగ్ పోస్టులు అనుకుంటాం కదా, అలా అనుకోండి. అండ్ 435 అయితే ఫ్రెష్ పోస్టులు అండి ఇచ్చారు. ప్రతి జిల్లాలో కూడాను పోస్టులు అయితే ఉన్నాయి ఓపెన్లో. కాబట్టి మీరు రాయడానికి అంటే ఏదైతే మీరు ఇప్పటివరకు ప్రిపేర్ అయ్యారో సేమ్ అదేని కాస్త మళ్ళీ డిఎస్సి కంటెంట్ ఏదైతే ప్రిపేర్ ముఖ్యంగా ఎస్జిటి కానివ్వండి, స్కూల్ అసిస్టెంట్ కానివ్వండి, మీరు ఏదైతే ప్రిపేర్ అయ్యారో దానికి సంబంధించేది కాబట్టి మన ఛానల్లో అయితే మీకు దీని గురించి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ముందుగా చూద్దాం ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి డేట్స్ అండ్ అన్నీ కూడా మీకు ఇక్కడ వాళ్ళు వెబ్సైట్లో ఇచ్చారనమాట. ఒకసారి చూడండి. క్యాండిడేట్స్ ఆల్ అప్లై ఆన్లైన్ త్రూ ది కమిషన్ వెబ్సైట్. సో మీ అందరికీ తెలుసు ఏపీఎస్సీ ద్వారా ఏది అప్లై చేసినా మనం ఓటీపీఆర్ అనేది చేసుకోవాలి. వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి psc.apgov.inలో. ఆ వెబ్సైట్లో మనం ఓటీపీఆర్ చేసుకున్న తర్వాత మన సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత మన ఐడి తరఫున ఏం చేస్తామంటే అప్లికేషన్ పెడతాము. అప్లికేషన్స్ అనేవి జూలై 16 నుండి ఆగస్ట్ 5వ తేదీ వరకు అయితే మనకి అవకాశం ఇచ్చారు. సో ఫీ పేమెంట్ కానివ్వండి, అప్లికేషన్ అంతా కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇదంతా కూడా మీ ప్రాసెస్ అంతా కూడాను మీకు వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత దాని తర్వాత ఒకటి వస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ వాళ్ళు కొన్ని నోట్ అయితే ఇచ్చారనమాట. ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ ఏదైతే ఉందో దాని ప్రకారం మేము జాబ్లు ఇస్తామని చెప్పారు. ఓటీపీఆర్ చేస్తారు, అప్లికేషన్ పెడతారు అండ్ రిజర్వేషన్ సంబంధించి క్లారిటీ ఇచ్చారనమాట. సో తర్వాత చూసుకుంటే బోత్ ఎగ్జామ్స్ అనేవి చూడండి ఒకసారి. స్క్రీనింగ్ ఎగ్జామ్ ఉంటుంది అండ్ మెయిన్ ఎగ్జామ్ రెండు ఉంటాయి. ఇంకెక్కడ మీకు ఫిజికల్ టెస్ట్ కూడా ఉంటుంది. సో అన్నింటికి సంబంధించి మేము సెపరేట్గా డేట్ ఇస్తామని కూడా వాళ్ళు అనౌన్స్ చేశారనమాట. బట్ ఇవన్నీ కూడా మీరు ఒకసారి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మీకు అర్థమవుతుంది ప్రైమరీ ఇన్ఫర్మేషన్. కానీ మన ఛానల్లో దీని గురించి చెప్పడానికి కారణం ఏంటంటే ఎగ్జామ్ సిలబస్ చూద్దామండి. ఎగ్జామ్ సిలబస్ అండ్ ప్యాటర్న్ చూసినట్లయితే మీరు ఏదైతే డిఎస్సికి ప్రిపేర్ అయ్యారో సేమ్ అదే సిలబస్ ఉంది. అండ్ ఇంకో లక్ ఏంటంటే దీనికి సంబంధించిన టోటల్ కంటెంట్ మన ఛానల్లో ఫ్రీగా మీకు ఉంది. మీరు ఎటువంటి పే చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి స్కీమ్ ఆఫ్ స్క్రీనింగ్ టెస్ట్ చూసుకున్నట్లయితే ఇది ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో మనకి టోటల్గా 150 మార్క్స్ అయితే ఉంటాయి. పార్ట్ ఏలో మీకు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 75 మార్క్స్కి ఉంటుంది. అండ్ అదేవిధంగా జనరల్ సైన్స్ అండి అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ అంటే 6th నుండి 10th క్లాస్ వరకు ఉండేటటువంటి సైన్స్ మ్యాథ్స్ చదువుకుంటే సరిపోతుంది. అదే మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఎస్ఎస్సి స్టాండర్డ్లో 75 మార్క్స్ అయితే ఉంటాయి. టోటల్గా 150 క్వశ్చన్లు 150 నిమిషాలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక సిలబస్ చూసుకున్నట్లయితే పార్ట్ ఏలో చూసుకుంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ చూసుకుంటే ఇక్కడ మనకి మీరు చాలామంది అంటారు కదా 10th క్లాస్ వరకు చదువుకున్న కంటెంట్లోనే సగం జిఎస్ కవర్ అవుతుందండి. జనరల్ సైన్స్లో చూస్తే కాంటెంపరీ డెవలప్మెంట్ అండ్ స్కీమ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ దేర్ ఇంప్లికేషన్స్ ఇంక్లూడింగ్ మ్యాటర్స్ ఆఫ్ ఎవ్రీడే అబ్జర్వేషన్ అంటారు. సింపుల్గా మనం చెప్పాలంటే కరెంట్ అఫైర్స్ అండి. కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసుకోవాలి. ఓకేనా. రీసెంట్గా జరిగినటువంటి వ్యక్తులు ప్రత్యేకతలు ఏవైనా స్పెషల్ స్టడీస్ ఆఫ్ సైన్సెస్కి ఏవైనా ఉంటే వాటికి సంబంధించి కరెంట్ అఫైర్స్ అంటాం. అలాగే నేషనల్ ఇంపార్టెన్స్ ఇచ్చేటటువంటి స్టేట్ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేటటువంటి కరెంట్ ఈవెంట్స్ మీరు చూసుకోండి. అండ్ హిస్టరీ ఆఫ్ ఇండియా చూసుకుంటే ఎంఫాసిస్ విల్ బీ ఎ బ్రాడ్ జనరల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఇన్ ద సోషల్ ఎకనామికల్ కల్చర్ అండ్ పొలిటికల్ ఆస్పెక్ట్ అని ఇచ్చారు. అంటే మనం ఎక్కడి నుండి చూస్తాం, సింధు నాగరికత నుండి రీసెంట్గా ఉన్న మోడర్న్ హిస్టరీ వరకు కూడా మొత్తం కూడాను సోషల్ కానీ ఎకనామికల్ కానీ కల్చరల్గా పొలిటికల్గా మనం చూసుకోవాలి. అండ్ జాగ్రఫీ చూస్తే ముఖ్యంగా ఇండియా విత్ ఫోకస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఎందుకంటే ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించింది కాబట్టి జాగ్రఫీకి సంబంధించి ఖచ్చితంగా క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ కూడాను మనకి టచ్ చేస్తారు. అండ్ మెంటల్ ఎబిలిటీ ఇది ఫెచ్చింగ్ అండి. మనకి మ్యాథ్స్ అండ్ రీజనింగ్ అనేది ఈజీగా ఉంటుంది, మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది కొత్తగా ఇచ్చారండి. ఎన్విరాన్మెంట్ ప్రొడక్షన్ ఇదైతే ఇవ్వడం జరిగింది. అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈ రెండు మనం కొత్తగా చదవాల్సింది మెంటల్ ఎబిలిటీతో కలిపి. డిఎస్సి కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అండ్ ఆర్ఆర్బీ ప్రిపేర్ అయిన వాళ్ళకి కామన్ అండి. ఇందులో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. డిజాస్టర్ మేనేజ్మెంట్ చూసుకోవాలి, మెంటల్ ఎబిలిటీ అండ్ సస్టైన్ డెవలప్మెంట్. మిగతావన్నీ కూడా మీరు డిఎస్సికి జనరల్ స్టడీస్లో ఇవన్నీ చదివిన క్వశ్చన్లే.
చదివిన ఏరియాస్ అనమాట. ఇక తర్వాత చూసుకుంటే రెండోది చూద్దాం, పార్ట్ బి 75 మార్క్స్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఇక్కడ ప్రతిది కూడాను అప్ టు 10th క్లాస్ అనమాట. ఓకేనా, అప్ టు 10th క్లాస్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, సోర్స్ ఆఫ్ ఎనర్జీ మనకి 8th క్లాస్లో ఉంటుంది. రెన్యూబుల్ రిసోర్సెస్ అంటే ఏంటి, నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్ అంటే ఇవ్వడం జరిగింది. లివింగ్ వర్డ్స్ ఇచ్చారండి. బయాలజీకి వచ్చాం. లైఫ్ ప్రాసెస్ సచ్ యాజ్ న్యూట్రిషన్ 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ అనేది. న్యూట్రిషన్ ఆఫ్ ప్లాంట్స్ ఇది మనకి 10th క్లాస్లో ఉంది. న్యూట్రిషన్ యానిమల్స్ లైక్ అమీబా అండ్ గ్రాస్ హోపర్ ఇది కూడా 10th క్లాస్లో ఉంది. హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ 10th క్లాస్. రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ 10th క్లాసు. టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్ ఇది 9thలో కొంత ఉంది, 10thలో కొంత ఉంది. రెస్పిరేషన్ త్రో స్కిన్ గిల్ ఇదంతా కూడా మనకి 8th 9thలో కొద్దిగా కవర్ అవుతుంది. నాలెడ్జ్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ అంటే మొత్తం కూడా మీకు 10th క్లాస్లోనే ఉన్నాయి, కొన్ని 9thలో ఉన్నాయి. తర్వాత రెండోది ఏదంటే రెస్పిరేషన్ సిస్టమ్ అయిపోయింది. ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ఎక్స్క్రియేషన్ సిస్టమ్, రీప్రొడక్షన్ సిస్టమ్, హెరిడిటీ అండ్ ఎవల్యూషన్, న్యాచురల్ రిసోర్సెస్. ఇక్కడ మళ్ళీ చూస్తే మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. ఇక్కడ మనకి ఏమొచ్చింది, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ ఫిజిక్స్లో వచ్చారు. కార్బన్ అండ్ కాంపౌండ్ మళ్ళీ చూడండి, ఇక్కడ చాలామంది ఇది కార్బన్ కాంపౌండ్స్ తేలిగ్గా తీసుకుంటారు. ఫంక్షనల్ గ్రూప్స్ అంటే 10th క్లాస్ ఫిజిక్స్, అది కూడా ఓన్లీ ఆక్సిజన్ కంటెంట్స్ అని చెప్పారు. ఆల్కహాల్ ప్రిపరేషను, అలాగే ప్రాపర్టీస్ అండ్ యూజెస్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ మెథడ్స్, ప్రాపర్టీస్ అండ్ యూజెస్ ఆఫ్ ఫార్మాల్డిహైడ్, ఎసిటోను అండ్ ఎసిటిక్ యాసిడ్ ఇవన్నీ కూడా 10th క్లాస్లో మనకి ఫిజిక్స్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్కి వచ్చేసరికి మనకి ఇక్కడ ఒక ఎక్స్ట్రా బుక్ అయితే మనకు ఉంటుందండి. అంటే మనకి ఒకసారి పాత 10th క్లాస్ 9th క్లాస్లో చూసామనుకోండి, ఎన్విరాన్మెంట్ స్టడీస్ అని ఒక బుక్ ఎక్స్ట్రా ఉండేది. దాంట్లో ఇవన్నీ కూడా కవర్ చేస్తారండి. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, అలాగే గ్రౌండ్ వాటర్ రీఛార్జబుల్, కన్వర్షన్ ఆఫ్ ఫారెస్ట్ ఇవన్నీ కూడా మనకి ఆ ఎక్స్ట్రా బుక్లో అయితే మనకు ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడాను మీకు 10th క్లాస్ స్టాండర్డ్ అని వాళ్ళు చెప్పారు కాబట్టి సో మనం 10th క్లాస్ వరకు చూసుకుంటే సరిపోతుంది. ఇక తర్వాత చూడండి ఒకసారి ఏమి ఇచ్చాడు, ఇక్కడ చూడండి ఎథ్నోబాటనీ అని కొత్తగా ఇవ్వడం జరిగింది. మార్ఫాలజికల్ స్టడీ ఆఫ్ మెడిసిన్ ప్లాంట్స్ అంటే మెడిసిన్ ప్లాంట్స్ ఏంటి, వాటికి సంబంధించినటువంటి పార్ట్స్ ఏంటి ఇవన్నీ కూడా వాడు ఇచ్చేసాడనమాట. మీరు చూసినట్లయితే సీజనల్ ప్లాంట్స్ అని, ఆ తర్వాత పేరెనియల్ ప్లాంట్స్ అని వాడు లిస్ట్ ఇచ్చేసాడనమాట. వాటి గురించి మనం చదువుకోవాలి. అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ చూసుకున్నట్లయితే అర్థమెటిక్ అండ్ జియోమెట్రీ మనకి ఇవ్వడం జరిగింది అండ్ స్టాటిస్టిక్స్ అండి. సో ఇవన్నీ కూడా మనం చూస్తే 10th స్టాండర్డ్ వరకే వాళ్ళు అప్లై చేయడం జరిగింది. సో ఇప్పటివరకు మీరు డిఎస్సీలో ఏం చేశారు, అప్ టు 10th క్లాస్ వరకు మీరు బాగా చదివారు కాబట్టి ఎస్జిటీలో అయితే ఎస్జిటీలో ఎవరైతే ఉన్నారో 10th క్లాస్ వరకు గట్టిగా చదివారు కాబట్టి మీకు ఎడిషనల్గా వచ్చే 2-3 ఇక్కడ చూసారు కదా, ఎథ్నోబాటనీ ఒకటి మీరు ఎక్స్ట్రా చదువుకోవాలి, ఎన్విరాన్మెంట్ స్టడీస్ అనేది చదువుకోవాలి. అండ్ అక్కడికి వచ్చేసరికి మనకి ఏమున్నాయి చూడండి, ఏవైతే మెంటల్ ఎబిలిటీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంటు వీటిని మనం చూసుకుంటే సరిపోతుంది అనమాట. సో కాబట్టి ఏదైనా సరే ఈ నోటిఫికేషన్ అనేది మీరు నిన్న మొన్నటి వరకు కొనసాగించిన ప్రిపరేషన్ని ముందుకు క్యారీ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంతేకాకుండా దీనికి సంబంధించి మళ్ళీ కొత్తగా ఆర్ఆర్బీ నోటిఫికేషన్స్ వస్తుంటాయి. వాటన్నింటి కూడా లింకప్ చేసుకొని మీ ఎగ్జామ్ని అయితే కంటిన్యూ చేయండి. ఈ నోటిఫికేషన్ అనేది కూడా మీకు కొత్త అవకాశాలు ఇస్తుందని ఆశిస్తున్నాను. అండ్ సో దీనికి సంబంధించిన వీడియోస్ అండి అప్ టు 10th క్లాస్ వరకు మీరు ఏది వెతికినా కూడా మన ఛానల్లో అయితే క్లియర్గా ఉన్నాయి. అండ్ కొన్ని 2-3 టాపిక్స్ అయితే లేవు, వాటిని కూడా నేను రీలోడ్ చేస్తున్నాను. సో తొందరగా కూడా అవి కూడా మీకు అందుబాటులో ఉంటాయి. వీడియోస్ వీలైనంత వరకు యూట్యూబ్లో చూస్తూ ఉంటారు, మీకు బెటర్గా ఉంటుంది. ఇంకా డౌన్లోడ్ చేసుకొని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోండి, ఎన్నిసార్లు అయినా చూసుకోండి. కంటెంట్ అనేది మీకు బెస్ట్గా ఇవ్వడానికి ట్రై చేస్తుంటాం. కాబట్టి ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ యొక్క ట్రూ హానెస్ట్ ఏదైనా సరే ఏదైనా నెగిటివ్ ఆర్ పాజిటివ్ కామెంట్ అయితే ఇవ్వండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఈ ఈ కంటెంట్కి సంబంధించి వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను, వాటిని కూడా ఒకసారి చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.